నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అనధికార చీటీలు వేసి మోసపోయిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మధ్యతరగతి మహిళలు యువత చదువు క్రీడలకు సమప్రదాయం కల్పించుకుంటూ ఆటల్లో సత్తా చాటితే ఛాంపియన్ గా వెలుగొందవచ్చునని స్పష్టం చేసిన ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ చీఫ్ కోచ్ డాక్టర్ పాండ్రంగి రుక్మకర్ రావు. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలిపిన విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన పార్టీ. విశాఖ రూరల్ మండలంలోని విలువైన భూదాన భూములు అన్యప్రాంతం కాకుండా కాపాడాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సిపిఐ పార్టీ నాయకులు. పెందుర్తి గాంధీనగర్ పరిసర ప్రాంతాలలో దసరా, సంక్రాంతి, వరలక్ష్మి వ్రత చీటీ, సాయిరాం గోల్డ్ లక్కీ డ్రా మొదలగు స్కీమ్లలో అధిక లాభాలు ఆశ చూపి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన సుమారు 540 మంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి 14 కోట్ల రూపాయల మేర మోసం చేసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సివిల్ కాంట్రాక్టర్ సిల్లా ప్రసాదరావు కుమార్తె కంచి మాధవి ఆమె కుటుంబ సభ్యుల నుంచి తమకు న్యాయం చేయవలసిందిగా బాధితులు కోరారు. విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో బాధితులంతా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితురాలు కొలుపూరి నారాయణమ్మ మాట్లాడుతూ పిల్లా ప్రసాదరావు, విజయలక్ష్మి కుమార్తె మాధవి 2018 నుంచి చీటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుంచి బాధితులకు చీటీల డబ్బులు చెల్లింపులు ఆపేశారన్నారు. స్థలాలు అమ్మి డబ్బులు బాధితులకు చెల్లిస్తామని చెప్పి 19 మందికి ఐపీ నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. తామంతా ఆగస్టు 5న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి అరెస్టు చేయడంతో రిమాండ్కు వెళ్లారన్నారు. అయితే ఈ నెల 13న వారంతా బెయిల్ మీద వచ్చారని తెలిపారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎస్సీ ఎస్టీకి చెందిన వారిని బాధితుల మీద ఉసుగొలుపుతున్నారని తెలిపారు. అయితే ఈ కేసులో ఇంకా 3 పరారీలో ఉన్నారన్నారు. మధ్యతరగతి ప్రజలే వారి వద్ద చీటీలు వేశారని వెల్లడించారు. తమకు రావాల్సిన సొమ్ము చెల్లించమని అడిగితే బాధితులను బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. ప్రజలెవరూ కూడా అనధికార చీటీలు వేయొద్దని ఆమె హితవు పలికారు. ఇంకా ఈ సమావేశంలో అమ్మాజీ, కొట్యాడ సౌజన్య, అధిక సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు. అతను వాళ్ళ అమ్మాయి, వాళ్ళ భార్య సిల్లా విజయలక్ష్మి, వాళ్ళ కుమారు సిల్లా శ్రీనివాసరావు, ఆయన అల్లుడు కూతురు కంచి మాధవి, అల్లుడు కంచి వేణుకుమారు, వీళ్ళ 5గురును కొంతకాలంగా మా దగ్గర చీటీలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర మేము కడుతున్నాం. మొత్తం అందరమీని 2018 నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మేము 2021 నుంచి తను 2018 చాలామంది మేము ఆవిడ దగ్గర పప్పుల చీటీలని, వరలక్ష్మి చీటీలని, సంక్రాంతి చీటీలని, డ్రా చీటీలు, అధికంగా లాభాలు వస్తాయని పాట చీటీలు కూడా నిర్వహించింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ మేమందరం మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాలు పెడతాను, నా మీద అన్యాయంగా వీళ్ళందరూ కేసు బరాయించేశారు, మీరు నన్ను ఆదుకోండి, మీరు వీళ్ళు అంత సులువుగా వదలకూడదు అన్నట్టు మా మీద జనాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మా మీదకి దారంట. వాళ్ళ ఇంటి ముందు నుంచి మా ఏరియాలో వాళ్ళదే పెద్ద హౌస్, వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తుంటే గోండా వాళ్ళకి ఏమైనా ఇటు అటు కాసి మమ్మల్ని బెదిరించి వార్నింగ్లు ఇవ్వడం, మీ అంతు చూస్తారు, మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు. పోలీసులు మాకు ఏమి కాదు, మాకు ఎలాగంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు, మిమ్మల్ని బయటకు రానివ్వరు, అలా బెదిరించండి 8 నెలలు ఆపేసిందండి. ఆపేసి అలాగే మా ఇంట్లో మా పిల్లల దగ్గర, మా ఆయన దగ్గర మేము చివట్లు కాసి బాధలు పడుతున్నామండి. వాళ్ళకి చెప్పినా మేము రూపాయి ఇవ్వను, అది కాక మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను, ఇంకా అలా చెప్పి బెదిరించుకొచ్చింది. ముందు మట్టుకి మీ చుట్టాలు ఎవరినైనా తీసిరండి, ఏయించండి అందరినీ తీసిరండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని కార్మిక వ్యతిరేక విధానాలు ఆపాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అఖిల భారత కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ డే సందర్భంగా జగదంబ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 4న లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందని,
కొత్త లేబర్ కోడ్లు భారతీయ పని రంగాలకు సరికాదన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బ్లాక్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక వ్యతిరేక విధానాలు ఆపకపోతే నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు, అధ్యక్షుడు మన్మథరావు, సహాయ కార్యదర్శి ఎస్కే రెహమాన్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, కార్యవర్గ సభ్యులు బి జగన్, ఐఎన్టీయూసీ భోగవిల్లి నాగభూషణం, అధిక సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నేటికి 4 సంవత్సరాలైంది. నరేంద్ర మోడీ 2021లో కరోనా టైంలో దేశ ప్రజలందరూ వెళ్లాడుతుంటే ఆయన దొంగచాటుగా పార్లమెంట్లో కార్మిక వర్గం దేశ స్వాతంత్ర ఉద్యమం నుండి పోరాడి బ్రిటిష్ పాలకుల వ్యతిరేకంగా పోరాడి తదనంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి సంపాదించుకున్న 44 చట్టాలని పార్లమెంట్లో నామమాత్రంగా పెట్టి దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ 44 చట్టాలని రద్దు చేసి 4 కోళ్లు తీసుకొచ్చారు. ఆ 4 కోళ్ల వల్ల కార్మిక వర్గానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఆ 4 కోళ్లు కార్పొరేట్ శక్తులకి, అంబానీ, అదానీ లాంటి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చేయాలని నిర్ణయంతో ఆ రోజు పార్లమెంట్లో పెట్టి నేటికి 4 సంవత్సరాలైంది. అవి ఏమీ కూడా సరిగా అమలు జరగట్లేదు. కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడానికి, కార్మిక వర్గం యొక్క జీవితాలను నాశనం చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం ఆశించే విధానాలని దేశవ్యాప్తంగా ఇవాళ 11 ట్రేడ్ యూనియన్లు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల పిలుపులో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమాలను తెలియజేస్తున్నాయి. దేశవ్యాప్తంగా బ్లాక్ డే పాటించాలని 10 జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలోనూ జిల్లాలో కూడా ఈ బ్లాక్ డే అనేది పాటించడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఉన్న ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈరోజు కూడా వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు బ్లాక్ డే పాటించడానికి మరి జగదాంబ జంక్షన్ దగ్గర మీ అందరిలో ఇక్కడ ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మికులు కానీ కార్మిక చట్టాలను కూడా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో వారు అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. యువత చదువు, క్రీడలకు సమ ప్రాధాన్యం కల్పించుకుంటూ ఆటల్లో సత్తా చాటితే ఛాంపియన్గా వెలుగొందవచ్చని ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ చీఫ్ కోచ్ డాక్టర్ పాండ్రంగి రుక్మకర్ రావు స్పష్టం చేశారు. ట్వైక్వాండోలో క్రీడల్లో చీఫ్ కోచ్ డాక్టర్ పాండ్రంగి రుక్మకర్ రావు వద్ద ఉచిత శిక్షణ పొంది గతంలో ఎన్నో రజత, క్యాంస పథకాలను సాధించిన కొత్తవలస మండలం కంఠకపల్లి గ్రామానికి చెందిన నిరుపేద క్రీడాకారులు మూలపర్తి ప్రకాష్ రావు ఈ నెల 27వ తేదీన మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ ట్వైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనడానికి అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 105 తరపున అలయన్స్ గవర్నమెంట్ దండం పోలారావు సమక్షంలో అలయన్స్ అంతర్జాతీయ స్థాయి పూర్వ అధ్యక్షులు బి తిరుపతిరాజు చేతుల మీదుగా 60,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని క్రీడాకారుడు ప్రకాష్కు అందజేశారు. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో ట్వైక్వాండో పోటీల ద్వారా భారతదేశ, ఆంధ్ర రాష్ట్ర మరియు విశాఖ గ్రామీణ ప్రాంత కీర్తిని ఇమ్మడింప చేయాలని ఆశీస్సులు అందజేశారు. తనకు ట్వైక్వాండో పోటీలలో పాల్గొనడానికి తగిన ఆర్థిక సహాయం అందజేసిన అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 105 ప్రతినిధులకు క్రీడాకారుడు ప్రకాష్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్వైక్వాండో చీఫ్ కోచ్ రుక్మకర్ రావు, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు మాటపల్లి విశ్వేశ్వరరావు, డిఆర్కే రావు, కె చంద్రశేఖర్ రావు, ఏ బుషారాణి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ దాదాపుగా 30 దేశాల్లో సమాజానికి అవసరమైన కార్యక్రమాలని దాదాపుగా 15 సంవత్సరాలుగా చేస్తున్నాం. అందులో డిస్ట్రిక్ట్ 105 విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో ఒక డిస్ట్రిక్టు, దానికి పోలారావు గారు గవర్నర్గా ఉన్నారు. మరి ఈ సంవత్సరం గవర్నర్గా ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్నారు. మెయిన్గా స్టూడెంట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో, స్టూడెంట్స్లో ఉన్న ప్రతిభని పైకి తీయాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం చేశారు. అందులో భాగంగానే ఈ రోజున మరి మన పక్కన ఉన్నారు ఈయన చిరంజీవి మూలపర్తి ప్రకాశ్ రావు.
ఈయన టైక్వాండ్ స్పోర్ట్స్లో అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నారు. ఇదివరకు చాలా సిల్వర్ మెడల్స్ కూడా రావడం జరిగింది. మరి అగైన్ ఇప్పుడు మలేషియాలో జరిగే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి మరి అబ్బాయి వెళ్తున్నారు. ఫైనాన్షియల్గా మరి ఆయనకి తట్టుకోవడానికి అంత అవకాశం లేకపోయినప్పటికీ మరి దీన్ని ప్రయత్నిస్తున్నారు. మరి ఆ విషయం తెలుసుకొని పోలవరావు గారు ముందుకు వచ్చి మన డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని క్లబ్బులకు కూడా మరి అప్పీల్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 60,000 రూపాయలు మనం ఈ రోజున ఆయనకి సహాయం మా డిస్ట్రిక్ట్ తరఫున అందజేస్తున్నాం. అయితే ఇంతకాలం ఎప్పుడూనూ వెలయన్స్ క్లబ్స్ సమాజ సేవలో ఎంతో నిమగ్నమై ఉండి సభ్యులు ప్రతి ఒక్కరు, అంటే ఇందులో మెయిన్ క్లబ్బు డిఆర్కే రావు గారు కూడా ఇక్కడ ఉన్నారు, అలాగే మట్టపల్లి విశ్వేశ్వరరావు గారు ఎన్నాళ్ళ నుంచో చాలా కాలం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయటం వెలయన్స్ క్లబ్ సొంతం. అలాగే ఇప్పుడు మొదటిసారిగా యువతని ప్రోత్సహించాలి, అందులోనూ ముఖ్యంగా ఎన్నాళ్ళు మేము చేసే కార్యక్రమాల్లో చదువుకు సంబంధించిన విషయాలు, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం, పుస్తకాలని అదని ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేయడం రెగ్యులర్ అది మాకు. కానీ ఫస్ట్ టైం క్రీడలను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ చిరంజీవి, ముఖ్యంగా మేము రుక్మాకర్రావు గారు ఆయన కోచింగ్ ప్రక్రియ మేము ఎన్నోసార్లు గమనించడం జరిగింది. దానికి కొంచెం మేము ఇంప్రెస్ అయ్యి ఇప్పుడు ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్న ఈ ప్రకాష్ రావు ఎన్నో పథకాలను సాధించాడన్న విషయం కూడా గమనించి ఇటువంటి యువతను ప్రోత్సహించాలి. తిరుమల శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలపడంతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిరసనగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆ దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జి పసుపులేటి ఉషా కిరణ్, 26 వార్డు జగ్గారావు బ్రిడ్జ్ వద్ద బండి కన్నా టీం ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వీర మహిళలు జన సైనికులతో కలిసి వెంకటేశ్వరుని 1000 నామాలు పఠించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారని, ఇటువంటి వారిని ఎవరూ క్షమించకూడదని, తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వారు ఎంతటి వారైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషాశ్రీ, జనసేన 26 వార్డు అధ్యక్షుడు భాస్కర్, శ్రీధర్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మరి ఒక్క సెకను ఆయన దర్శనం చేసుకుంటే చాలని కోట్లాది మంది ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వేచి ఒక సెకండ్ దర్శనం కోసం క్యూ లైన్లో నుంచుని మొక్కుబడులు మొక్కుకొని కాలినడకన మెట్లెక్కి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి లడ్డూ ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరించి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని మరి అందరికీ కూడా పంచిపెట్టే సంస్కృతి ఉన్నటువంటి మన భారతదేశంలో, మన హైందవ సంస్కృతంలో మరి ఏదైతే గత పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి మన అందరినీ కూడా అన్ని రకాలుగా కూడా అన్ని సంస్థల్ని అన్ని రంగాల్ని మోసం చేయడమే కాకుండా మరి భగవంతుడిని కూడా వదలకుండా, ఆఖరికి భగవంతుడిని కూడా వదలకుండా ఆయనకి సంబంధించినటువంటి దాదాపుగా 3 శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు మోసం చేసే దిశగా ఆయన ప్రసాదం ఆయన కోసం తయారు చేసే ప్రసాదంలో జంతువుల అవశేషాలు అలాగే చేపల నూనె వాడారు అనే విషయం తెలిసి యావత్ ప్రపంచమంతా కూడా అవాక్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం ఈ మధ్యకాలంలో లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని నిర్ధారణకు వచ్చిందో మన కూటమి ప్రభుత్వం అంతా కూడా ఆ ఏడుకొండల స్వామిని మనం శరణు వేడుకుంటూ మన పార్టీ అధినాయకుడు జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకి మద్దతుగా మేము అందరం కూడా ఈరోజు గోవిందనామాలతో స్టార్ట్ చేసాం. ఈ 11 రోజులు కూడా వినూత్నంగా స్వామివారిని మేము శరణు వేడుకుంటూ యావత్ ప్రపంచాన్ని కాపాడాలి, మేము చేసిన తప్పిదాలు అన్నీ కూడా మేము శరణు వేడుకుంటూ స్వామివారిని పూజించడం జరిగింది. మన మతాన్ని మనం గౌరవించాలి, మన మతాన్ని మనం ఆదరిస్తూ పరమతాన్ని గౌరవించాలనే ఆయన సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మేము అంగీకరిస్తూ రేపటి నుంచి కూడా ఈ రోజు నుంచి మొదలుకొని ఈ 11 రోజులు ఈ దీక్షలో కార్యక్రమాలు చేపట్టడం వినూత్నంగా జరుగుతుంది. అందులో భాగంగా వచ్చే శుక్రవారం నాడు వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆవరణలో వినూత్నమైన ప్రదర్శన చేస్తామని మీ అందరికీ తెలియదు. శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సబ్బవరం మండలం సబ్బవరం గ్రామం దుర్గానగర్లోని వైసీపీ మండల అధ్యక్షులు కర్రి బాబు ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన ఉత్సవ వినాయకుడి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వివిధ రూపాలలో ఏర్పాటు చేసిన మందుగుండు భక్తులను కళ్లార్పకుండా చేసింది. అనంతరం ఊరేగింపులో తీన్మార్ వాయిద్యాల నడుమ వినాయకుడి విగ్రహాన్ని కాలనీలోని వీధులలో ఊరేగించారు. యువకులు, డీజేలు, మరికొందరు సైడ్ డప్పులతో, కోలాటంతో, బ్యాండ్తో వినాయకుని వీడుకోలు ఘనంగా నిర్వహించారు. యువకులు, చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాయకురావుపేట నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు. 100 రోజుల్లో అభివృద్ధి పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు చేసి చూపించారన్నారు. వాలంటీర్లు లేకపోయినా సచివాలయం సిబ్బంది ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. 3 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీకే జీతం వస్తుందని గుర్తు చేశారు. మీ భూమిపై కూడా నాయకులు పెత్తనం చేయాలని చూశారు. ఆ పరిస్థితి లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసిన ఘనత ఈ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. గత 5 సంవత్సరాలు రాజధాని ఏదో తెలియని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ కోసమే ఢిల్లీ వెళ్లేవారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారని తెలిపారు. అతి త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని, యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. గతంలో ముఖ్యమంత్రి పర్యటన పరదాల చాటున ఉండేదని ఎద్దేవా చేశారు. ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నాము, తప్పకుండా సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి నడవడిక, ముఖ్యమంత్రి తాలూకా పరిపాలన ఉందన్న సంగతి మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ముఖ్యమంత్రి గారే కాదమ్మా, మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లోని జనాలు అడ్డుకోవద్దు అని. ఎందుకంటే ఈ రోజు ప్రజావేదికల ద్వారా మేమేదో వచ్చి మీ దగ్గరకు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోయేదానికి కాదు. ఇక్కడ ఇందాకే మన స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పారు, ఒక గ్రీవెన్సీ సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ గ్రీవెన్స్ వచ్చిన మీ ఫిర్యాదులు వచ్చినవన్నీ కూడా క్రోడీకరించుకుంటాం. వాటితో పాటే ఫిర్యాదులు పెట్టెలు కూడా ఏర్పాటు చేయమన్నా. మరి ఎక్కడో గ్యాప్ వచ్చింది. ఇది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాం. నాకు రేపటికల్లా మొత్తం ఫిర్యాదుల పెట్టెలు 4 మండలాలవి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఎక్కడ రేపు ప్రోగ్రామ్ ఉందో చూసుకొని అక్కడ ఓపెన్ చేయించండి. ప్రతి మండలానికి 5 ఫిర్యాదులు పెట్టెలు ఏర్పాటు. విశాఖ రూరల్ మండలంలోని విలువైన భూదాన భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడాలని జిల్లా కలెక్టర్కి సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడరాజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని రూరల్ మండలం పరదేశీపాలెం గ్రామ సర్వే నెంబర్ 132లో సుమారు 55 ఎకరంలు, సర్వే నెంబర్ 166/1లో సుమారు 10 ఎకరంలు, మొత్తం 65 ఎకరంల విలువైన ఈ దాన భూములు గత ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెవెన్యూ అధికారులు సహాయ సహకారాలతో అన్యక్రాంతం చేయడానికి దఫదఫాలుగా చేస్తున్న విశ్వ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు దృష్టికి సిపిఐ తరపున వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇప్పుడు మరలా ఆ భూములు కాజేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కే రెహమాన్, పి చంద్రశేఖర్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు జేడి నాయుడు తదితరులు ఉన్నారు. సిపిఐ తరపున 2 అంశాల మీద వినతిపత్రం ఇచ్చాం. ఒకటి, విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ ఏరియాలో పరదేశపాలెం సర్వే నెంబర్లో ఉన్న భూదాన భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకోకుండా గత 10 సంవత్సరాలుగా సిపిఐ కాపాడుకుంటూ వస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దాని మీద ప్రయత్నాలు కబ్జాదారులు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారికి ఆ కబ్జాదారులు చేస్తున్న ప్రయత్నాలని మీరు కాపాడి, ఆ భూములను కాపాడి ప్రభుత్వ పరం చేసి ప్రజా అవసరాలకి ఉపయోగించాలని డిమాండ్ చేస్తూ ఒక వినతిపత్రం ఇచ్చాం. రెండోది, మధురవాడ సర్వే నెంబర్ 133లో 2008లో 10 ఎకరాలు హౌసింగ్ బోర్డుకి బదలాయించారు. అప్పుడు ఎవరైతే తహసీల్దార్గా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో అదే భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ 3.5 ఎకరాలు వైసీపీ ప్రభుత్వం అండదండలతో ఇది ఫలానా వారిదని నిర్ధారణ చేసి 3.5 ఎకరాలు దానికి కూడా ఈయన ఎన్ఓసి ఇచ్చాడు. ఇది రుజువైంది. ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పింది. ఇప్పుడు ఫ్రీహోల్డ్ భూముల మీద విచారణ అధికారిగా ఆయన పెందుర్తి మండలంలో వేశారు. విచారణ అధికారిగా భాస్కర్ రెడ్డిని వేయడం అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుంది. ఆయన విచారణ అధికారి బాధ్యతల నుండి తప్పించమని ఈ 2 అంశాల మీద జిల్లా కలెక్టర్ గారికి సిపిఐ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ తక్షణమే
ఆయన విధుల నుండి ఈ విచారణ అధికారి బాధ్యతల నుండి తప్పించాలనేది ఒకటి. రెండోది ఈ పరిదాసపాలెం భూదాన భూములు కాపాడి ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ గారికి కోరాం. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు సమాజ అభివృద్ధికి పాటుపడాలని, అప్పుడే ఆయా సంస్థలకు తగిన గుర్తింపు లభిస్తుందని గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి అన్నారు. కొత్త గాజువాకలోని శ్రీ గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జెడ్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల సంఘాలనేవి ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చునని అభిప్రాయపడ్డారు. పదవుల కన్నా సేవే ముఖ్యమని ప్రతి ఒక్కరూ గుర్తించిన నాడే సంస్థలు, సేవా సంఘాలు మరింతగా బలపడతాయని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం చేత శేషాద్రి ప్రమాణం చేయించారు. సంఘం గౌరవ అధ్యక్షుడిగా శీలపరిశెట్టి నారాయణమూర్తి, అధ్యక్షుడిగా భీశెట్టి సింహాచలం నాయుడు, ప్రధాన కార్యదర్శిగా చంద్రం నూకరాజు, కోశాధికారిగా ఆడారి రాము, బొడ్డేడు సత్యనారాయణమూర్తి తదితరులు ఎన్నుకున్నారు. ఎక్కడికైనా మనం రిప్రజెంటేటివ్ పట్టుకెళ్తే మినిమం 100 మంది ఉండాలండి. అంతేగాని ఏదో ఒకరు ఇద్దరు ఇచ్చేస్తే మాత్రం ఇచ్చారా అని పక్కన పెట్టేస్తాం. అదే 100 మంది ఇస్తే వీళ్ళు వెనకాల ఇంతమంది ఉన్నారా అన్నది మాత్రం సంక్షేమం పెంచుకోవాలి. అంతేగాని ఏదో ఇచ్చారు తీసుకున్నాము మనం ఇచ్చామంటే మాత్రం అవ్వదండి. మీరు అన్నట్టు ఎకరా భూ అన్నది అయితే ఇప్పుడున్న సాధ్యం అయితే అవ్వదు, ఎకరా అవ్వదు. మా వంతుగా మీకు ఇక్కడ చేసే కార్యక్రమం ప్రతిదీ తెలియపరచడం మా బాధ్యత. మరి దాన్ని మీరు చిరసావహించి అంటే స్వయంగా వచ్చి చెప్పడానికి ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా ఫోన్లు వచ్చాయి. మీకు పూజ చెప్పినట్టుగా భావించి ప్రతి కార్యక్రమానికి కూడా పూజలు అవ్వమండి. మన గౌరీ పరమేశ్వర మొదటి రోజుల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రేపు దీపావళికి అనుమానం తీసుకొస్తాం. దానికి కూడా ప్రతి ఒక్కరు మహిళలు, పురుషులు ఇది మన బాధ్యత, ఇది మనం ఉడికించాలనుకునే పండుగ అని భావించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి మీకు వాట్సాప్ ద్వారా కానీ ఎదుర్కొంటే ఫోన్ ద్వారా కానీ మీ మెసేజ్ ఇవ్వడం మా బాధ్యతమ్మా. మీరందరూ కూడా రావాల్సింది నేను ఇది కూడా. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం ప్రసాదాల లడ్డూను కలుషితం చేయడంతో జరిగిన అపచారం నుంచి ప్రజలు విముక్తి పొందేందుకు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు సంఘీభావంగా యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ 3 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి మాల వేసుకొని దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఇక యలమంచిలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు చేసి రామాలయంలోని విగ్రహాలకు తలకడించడం, హనుమాన్ దేవాలయంలో విగ్రహాల ధ్వంసం చేయడం, రథం తగలబెట్టడం, బెజవాడ దుర్గమ్మ రథంపై వస్తువులు పోవడం, కొన్ని చోట్ల శాస్త్రయుక్తంగా జరిగే పూజలు కూడా మార్పు చేయడం తదితరాలన్నింటినీ హిందూ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని తప్పుదవ పట్టిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని, తిరుమల కొండపైన లడ్డూలో కూడా కల్తీలతో అపవిత్రం చేశారని, దీనిపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలపరచడంతో తాను పట్టిన దీక్షకు మద్దతుగా 3 రోజుల పాటు దీక్ష చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కోర్టు బిల్డింగ్లను జిల్లా కలెక్టర్ జహనవితో కలిసి పరిశీలించారు. తర్వాత నూతనంగా నిర్మాణం చేసిన ప్రభుత్వ ఆసుపత్రిని కూడా పరిశీలించి దాని పరిధి పెంచాలని, నియోజకవర్గం తగ్గట్టు నిర్మాణం జరగలేదని, మార్పు చేయవలసి ఉన్నదని కలెక్టర్ను కోరారు. 3 రోజులు కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అలాగే నాతో ఉన్న అందరూ కూడా పాలు పంచుకొని ఈ దీక్ష చేయాలని చెప్పి అందరికి కూడా పిలుపునిస్తున్నాం. ఏదైతే మరి పెద్దలు మరి అర్చకులు అందరూ కూడా నిర్ణయించారు, ఆ నిర్ణయానికి బట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాల్ని జరిపేయడానికి నిశ్చయించారు. అవి ఈరోజు రేపట్లో పూర్తిగా క్లియర్గా మరి అందరూ కూర్చొని ఇప్పుడే కూర్చోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి అంతా కూర్చొని ఆ ప్రోగ్రాం అంతా ఇస్తారు. ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి మన నియోజకవర్గంలో శుక్రవారం, శనివారం, ఆదివారం మరి ఆ తప్పిదానికి ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికి అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలంలో పంట భూముల్లో సెజులు పెట్టి తొలుత డి పట్టా భూములు, ఆ తర్వాత జీరాయితీ భూములు, స్టీల్ ప్లాంట్ భూములకు సైతం ఎసరు పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ పండించిందే తింటున్నాం, భూమి పోతే ఎక్కడికి పోతాం, ఎలా బతుకుతాం, ఏం తింటామని
నూతన సెజ్ల ప్రతిపాదిత గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తరాలుగా భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న చిన్న సన్నకారు రైతు కుటుంబాల్లో సెజ్ల ప్రతిపాదన తీవ్రమైన ఆందోళన కలిగిస్తుందని అన్నారు. కె కోటపాడు మండలంలోని ఆర్లి, చింతలపాలెం, గరుగుబెల్లి, గుల్లెపల్లి, కింతాడ, గొండపాలెంలో 1392 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేయాలని కసరత్తు జరుగుతుందని తెలిపారు. 10 రోజుల క్రితం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రతిపాదిత సెజ్ల భూములు పరిశీలనకు వచ్చినప్పుడు రైతులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారని తెలిపారు. తమ భూములను ఇవ్వమని తెలియజేసిన రెవెన్యూ అధికారులు చింతపాలెం ప్రాంతంలో సర్వే చేయడానికి ప్రయత్నం చేయగా అడ్డుకున్నారని తెలిపారు. అధికారులు మాత్రం సెజ్ల భూముల ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని చెబుతూ రైతులను మోసం చేస్తూ చకచక పనులు చేసుకుపోతున్నారని, దీన్ని రైతులు రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంగా అడ్డుకోవాలని వెంకన్న కోరారు. కే కోటపాడు మండలంలోని గుల్లిపిల్లి, ఆర్లి, చింతపాలెం, గరుగుబిల్లి, అదేవిధంగా గొండుపాలెం ప్రాంతాల్లోని ఈరోజు సెజ్జుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకోవాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపు 1300 ఎకరాలు పైబడి అక్కడ డీ పట్టా భూములు ఉన్నాయి. ఆ భూములు గతంలో ఇచ్చినటువంటి పట్టా భూములు, ఫోర్సు, నాన్ ఫోర్స్ భూములు అక్కడ ఉన్నాయి. ఆ భూముల్ని పేదల నుంచి ప్రభుత్వం లాక్కోవడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ భూముల్లోని రైతులు చెరుకు, మిరప, వంగ, అదేవిధంగా అనేకటువంటి జీడి మామిడి తోటలు వేసుకొని దాని ద్వారా ఉపాధి అనేటువంటిది ఈరోజు పొందడం అటువంటి జరుగుతూ ఉంది. అటువంటి భూముల్లోనే ఈరోజు సెజ్జుల కోసం తీసుకొని వాళ్ళు మోసం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. మొదటి విడతలో డీ పట్టా భూములు తీసుకోవాలని, రెండో విడతలోనే జరాయితీ భూములు తీసుకోవాలని, మూడో విడతలోనే ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు కూడా కాజేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ప్రాంతంలోని 10,500 ఎకరాల భూమి తీసుకుంది ప్రభుత్వం. ఆ 10,500 ఎకరాల్లోని పూర్తిగా కంపెనీలు అనేటువంటి ఈరోజు కూడా కట్టలేదు. అవి కట్టి ఉపాధి కల్పించవచ్చు, అది చేయలేదు. అదేవిధంగా పరవాడ ప్రాంతంలోనే 2,500 ఎకరాల భూమి తీసుకుంది. అక్కడ కూడా పూర్తి కంపెనీలు కట్టలేదు. కట్టిన కంపెనీలు కూడా రసాయనిక కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ప్రమాదమైన కంపెనీలు, ఈ ఎక్కడెక్కడో దేశంలో నిషేధించిన కంపెనీలు ఇక్కడ తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళందరికీ కూడా వాళ్ళ నెత్తిని పిడిగినేసేటువంటి ప్రమాదం చేసింది. ఇప్పటికే పరవాడ ప్రాంతంలో తాడి గ్రామాన్ని, అదేవిధంగా అచ్యుతాపురంలోని లాలంకోడూరు గ్రామాన్ని మేము ఖాళీ చేయించండి, మేము తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం కాబట్టి మీ వాసన భరించలేకపోతున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల హెచ్ఆర్ఏ రద్దును వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక నాయకులు అడ్మిన్ బిల్డింగ్ సిఎండి ఆఫీస్ వద్ద కార్మిక నాయకులు ఆందోళన బాట పట్టారు. స్టీల్ ప్లాంట్ను అభివృద్ధి చేయాలని స్టీల్ ప్లాంట్ కార్మికులతో సిఎండి చర్చలు జరిపి సాయంత్రం హెచ్ఆర్ఏ దూర ప్రయాణ రాయితీని రద్దు చేస్తున్నామని తెలియజేశారు. అందులో భాగంగానే కొంతమంది ఉద్యోగస్తులకు వీఆర్ఏ ప్రకటించడం అత్యంత దారుణమని పోరాట కమిటీ సభ్యులు తెలియజేశారు. అందులో బాగానే స్టీల్ ప్లాంట్లోని కొంతమంది ఉద్యోగస్తులను నాగర్న స్టీల్ ప్లాంట్కి ఇక్కడి నుంచి పంపించాలనే ఉద్దేశంతో నోవాటెల్, సెల్ గెస్ట్ హౌస్, ఉక్కు హౌస్ ఇలా 3 చోట్ల ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందని ఒకవైపు స్టీల్ ప్లాంట్ని కాపాడుతామంటూనే మరోపక్క ఉద్యోగులను తగ్గించడం ద్వారా కార్మికులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిజంగా స్టీల్ ప్లాంట్లో 4.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలి అనుకున్నప్పుడు 2024 వరకు ఒక ఉద్యోగం కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ప్రతి నెల ఉద్యోగస్తులు పదవి విరమణ జరుగుతుంది. దానివల్ల ఉద్యోగస్తుల కొరత ఏర్పడుతున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులకు 4 నెలలుగా ఇంటి జీతాలు ఇవ్వడం లేదని, పర్మనెంట్ ఉద్యోగస్తులకు సగం జీతం మాత్రమే ఇస్తున్నారని, కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేయవలసిన యాజమాన్యం కార్మికులకు రావాల్సిన ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతూ స్టీల్ ప్లాంటు లాభాలు బాటలో తీసుకెళ్తామంటే నమ్మశక్యంగా లేదని వాపోయారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనధికార చీటీలు వేసి మోసపోయిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మధ్యతరగతి మహిళలు. యువత చదువు, క్రీడలకు సమప్రదాయం కల్పించుకుంటూ ఆటల్లో సత్తా చాటితే ఛాంపియన్ గా వెలుగొందవచ్చునని స్పష్టం చేసిన ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ చీఫ్ కోచ్ డాక్టర్ పాండ్రంగి రుక్మకర్ రావు.
చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలిపిన విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన పార్టీ. విశాఖ రూరల్ మండలంలోని విలువైన భూదాన భూములు అన్యప్రాంతం కాకుండా కాపాడాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సిపిఐ పార్టీ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.